దేవుడు ఎప్పటికైనా సరే నన్ను విడిపిస్తాడు, నన్ను కాపాడుతాడు, నన్ను రక్షిస్తాడు, ఏవండి నన్ను స్వస్థపరుస్తాడు అని ఒక నిరీక్షణతో మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా మన జీవితంలో గొప్ప కార్యాన్ని, ఆశ్చర్యకార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. కాబట్టి మనలో ఏముండాలంటే నిరీక్షణ అనేది ఉండాలి. అంటే వేచి చూడటం, ఎదురు చూసే ఆ యొక్క లక్షణం, ఆ యొక్క గుణము మనలో ఉండాలి. ఏమండి ప్రార్థన చేస్తున్నామంటే దేవుడు ఇది తప్పనిసరిగా జరిగిస్తాడు, చేస్తాడు. ఒకవేళ మన అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే ఇదిగో దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు అనే ఒక నిరీక్షణ నీలో, నాలో, మనలో ఉండాలి. అలా నిరీక్షణ కలిగి పౌలు వలె నీవు కూడా ప్రార్థన చేస్తే దేవుడు నీ నిరీక్షణలో దేవుడు నీ మొరను ఆలకించి, నీ ప్రార్థన ఆలకించి తప్పనిసరిగా నీకు జవాబుని దయచేస్తాడు. కాబట్టి